ఏంటో నా జీవితం అసలు. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండాలని అనుకుంటే అన్ని కష్టాలు అయిపోయినాయి నా జీవితంలో. అత్తమ్మ ఎట్లానో సరిగ్గా చూసుకోరు, కనీసం నా భర్త అయినా సరిగ్గా చూసుకోవాలి కదా. పెళ్లి కాకముందైతే బాగా చూసుకున్నారు, పెళ్ళైన తర్వాత ఇప్పుడు బాగా చిత్రహింసలు పెడుతున్నారు. నేను బతకలేను. ఈ జీవితం నాకు అనవసరం, హ్యాపీగా ఉండలేను. నాకు ఈ జీవితం వద్దు, ఖచ్చితంగా నేను చచ్చిపోవాలి. చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మనం బయటకు వచ్చాం కదండి. కన్నా అంత మారిపోయింది చూడు, ఎంత అట్లా ఉందో. కొండలు ఎలా మారిపోయిందో చూడు. ఇదంతా కొండ ప్రాంతం కదా, ఇదంతా కొండ ప్రాంతం. ఇది రూట్ అంతా అప్పట్లో ఇది అదంతా లోయ కదా. ఇక్కడ చాలా బాగుందండి వాతావరణం చల్లగా ఉంది. అవును, వాతావరణం కూడా చల్లగా ఉంది. అవును, మొన్న స్వాతి కలిసింది అన్నావు కదా. అవునండి. వాళ్ళ పెళ్ళి అయింది కదా, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎట్టుంది? బాగానే ఉందంటండి. మొత్తం హ్యాపీగానే ఉన్నారా? నాకు ఈ మధ్య కనిపించలేదండి, నేనేం సరిగా మాట్లాడలేదు. అవునా, ఒకసారి కనుక్కోవాలి కన్నా మనం. సరేనండి, ఎప్పుడైనా కనిపిస్తే మాట్లాడదామండి. స్వాతి లాగే ఉంది కదా. అవునండి. ఏంటి అట్లా అడుగుతుంది? కార్ ఆపండి తొందరగా, అంటే కార్ ఆపండి తొందరగా. చూడు, తొందరగా పిల్ల ఏదో చేస్తుంది. ఏ స్వాతి, ఏమైంది? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఇది వాటర్ తాగు. ఏం జరిగిందని ఎందుకు చచ్చిపోతామనుకున్నావు? మొన్నే కదమ్మా మ్యారేజ్. అవునన్నయ్య, నేను బతకలేనన్నయ్య, నన్ను ఎందుకు ఆపారు? సరే ఆడ మాకు మొహం కడిగించు. ఇట్లా ఏమైనా ప్రాబ్లమా? అవునన్నయ్య. సరేరా, అక్కడ కూర్చొని మాట్లాడుకుని, ఇక్కడ వద్దురా. ఇందాకే అమ్మా నీ గురించి మాట్లాడుకున్నావు కదా. అవునండి. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? వద్దులే కరుణ, చెప్పినా నా సమస్య తీరదు. నేను చచ్చిపోవటమే ఇంకా. ఏడవబాకు. ఏం జరిగింది చెప్పు. అసలు ఏమైందంటే, పెళ్ళి బాగానే ఉంది కరుణ. పెళ్ళయిన తర్వాత నుండి ఇంకా టార్చర్ పెడుతున్నారు ఇంట్లో వాళ్ళు. ఏం చేశారమ్మా? ఫస్ట్ అత్త మామ వాళ్ళు నా భర్త బాగానే చూసుకుండేవాళ్ళు. తర్వాత టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ కూర్చోమ్మా. కూర్చో. సరే ఏడవబాకు. ఏం చెప్పమంటావు కరుణ, అసలు మనసేం బాగాలేదు. తను బాగానే చూసుకుంటున్నాడా నిన్ను? అంటే అమ్మ మాట ఏంటని కానీ అట్లా చేస్తున్నాడా? లేదు కరుణ, ఫస్ట్ బాగానే చూసుకుండేవాడు. సరే అత్త మామయ్య వాళ్ళు చూసుకోపోయినా పర్లేదు, తనైనా చూసుకోవాలి కదా. చీటికి మాటికి అనుమానం, ఏదో ఒక గొడవ, చిన్న దానికి అసలు అన్నం బాగాలేదంటే కూర బాగాలేదంటాడు. అన్ని సమస్యలే కరుణ, ఇంతో అసలు తట్టుకోలేకపోతున్నా.
నా బాధ ఎవ్వరికి చెప్పుకోలేక ఆ టార్చర్ అసలు అనుభవించి ఇక్కడికి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నా. అసలు మీరు ఎందుకు వచ్చారు కర్ణ? మేము ఇందాకే నీ గురించి అనుకున్నామమ్మా. మీ అన్న కూడా ఇందాక అదే అడిగాడు, స్వాతి ఎలా ఉంది, బాగుందా వాళ్ళ లైఫ్, మొన్న కొత్తగా కొత్తగా పెళ్ళి, మేము ఇట్లా ట్రిప్కి వెళ్తా నిన్ను చూసామమ్మా. సరే మాతో పాటు వస్తావా? వెళ్దాం దా, మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ, మాట్లాడుకుంటా వెళ్దాం. సరే కర్ణ. అదే కన్నా ఏం లేదు. సరే మీరు మాట్లాడుకుంటుండండి, నా ఫోన్ వస్తుంది. సరే అన్న. నిన్న విషయం అడుగుతాను, చెప్తావా? చెప్తాను, చెప్పు కన్నా. మరి నువ్వు మీ ఆయన ఎంత కొట్టినా ఎంత చేసినా ఎన్ని మాటలు అన్నా నువ్వు ప్రేమగానే ఉండేదానివా? లేదు కర్ణ, అంత సహనం అయితే నాకు ఉండేది కాదు. ఎప్పుడు తాగేసి వచ్చి కొడతానే ఉన్నాడు. నాకైతే సహనం అనేది లేదు కర్ణ. నిజంగా ఎలా ఉంది చెప్పు? తను కోరకొచ్చి కొట్టటము, ఇంకా అత్తమ్మ మాటలు ఇన్ని ఇంకా కొట్టటము, అనుమానించేవాడు, అది ఇదని చెప్పేసి చిత్రహింసలు పెట్టేవాడు. అట్లాంటప్పుడు సహనం ఎట్లా వచ్చింది చెప్పు నువ్వైనా? తను కొట్టినా తిట్టినా ప్రేమ కలిగి ఉండమ్మా, ఓర్పుతో ఉండు, ఏం చేసినా ఓర్పు వరించుండు. నీకేం కర్ణ, నువ్వేమైనా చెప్తావు. అన్నయ్య చాలా మంచోడు కాబట్టి నీకేం అర్థం కావట్లేదు. నా భర్త అట్లా కాదు, తన గురించి వద్దులే కర్ణ. నీ భర్త అంటే, అన్నయ్య అంటే చిన్నప్పటి నుండి బాగా చూసుకున్నాడు. పెళ్ళైన కాడ నుంచి ప్రెగ్నెన్సీతో ఉన్న ప్రతి ఒక్కటి తెచ్చి పెట్టడం కానీ ప్రేమగా చూసుకోవటం అట్లా నీకు బాగుండేది కర్ణ. నా భర్త అంతే మారులే కర్ణ, వదిలేసే. మీ అన్నయ్య ఇప్పుడు కూల్గా ఉంటున్నాడు, నన్ను బాగా చూసుకున్నాడు అనుకుంటున్నా. అప్పట్లో చూడాలి మీ అన్నయ్యని ఎలా ఉండేవాడు. పెళ్ళైన కొత్తలో నన్ను బాగానే చూసుకున్నాడు. పాను నన్ను కొట్టడము, అట్లా తిట్టడము, ఎట్లా అంటే అట్లా మాట్లాడేవాడు. అట్లా కడుపుతో ఉన్నప్పుడు అయితే నన్ను చాలా హింసించేవాడు. అసలు సరిగ్గా పట్టించుకునేవాడే కాదు, నేను చిత్రహింసలు పెట్టి కొట్టేవాడు. అదేంది కర్ణ అట్లా చెప్తున్నావు? అన్నయ్య గురించి మంచోడే కదా, నిన్ను బాగానే చూస్తున్నాడు కదా. అట్లా కొట్టుకొని ఇట్లా చేసేవాడు. అయినా నేను ఓర్పుతో ఉండి, నేను దేవునిలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను దేవుని ప్రేమ తెలుసుకున్నానో, దాంట్లో ఏం సత్యం ఉందో తెలుసుకున్న తర్వాత నేను ఆయన ఎన్ని నన్ను కొట్టినా ఎన్ని చేసినా ఆయనకి ప్రేమ చూపిస్తూనే ఉన్నాను. అప్పుడు తనే నన్ను అర్థం చేసుకొని ఏంది నేను ఎన్ని మాటలు అంటున్నా కూడా నన్ను ప్రేమ చూపిస్తుంది, నాకు ఇట్లా ఉంటుందని చెప్పేసేసి తను నాతో ప్రేమగా ఉన్నాడు. అప్పటి నుంచి మేమిద్దరం సమాధానంతో కలిసి ప్రేమగా ఉంటున్నాము. అట్లాగే నువ్వు కూడా చెయ్యి, ఇప్పటి నుంచి నిన్ను కూడా బాగా చూసుకుంటాడు. దేవునికి ప్రార్థన చేయి, అతను ఏమన్నా ఓర్పుతో ఉండు, నువ్వు అర్థం చేసుకుంటా ఉండు, నీ ప్రేమ చూపు తెలియజెప్పు, అప్పుడు తనే అర్థం చేసుకుంటాడు నీ గురించి. బైబిల్లో ఒక మాట ఉంది, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడని వాక్యం రాయబడి ఉన్నది. మరి ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే మన భర్తలు మనల్ని ప్రేమిస్తారు కదా. మనం ఏదైనా ఓర్పుతో ఉండాలి. అప్పుడు రోజు ఆయన ప్రార్థన చేసుకొని, యేసయ్యా నా భర్తని మార్చు, నా భర్త నా ప్రేమ అర్థం చేసుకోవట్లేదు, ఆయన మార్చని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటేనే దేవుడు తొందరగా మారుస్తాడు. ఇప్పుడు నీ భర్త నిన్ను కొట్టినా, నా భర్తే కదా నన్ను కొట్టింది, నా తండ్రి నేను తప్పు చేస్తే ఎలా కొడతాడో అట్లాగే నా భర్త కూడా నా తండ్రి తర్వాత తండ్రి, అన్నీ ఆయనే కదా నీకు. అట్లాగా ప్రేమ చూపిస్తూ ఉండు. అట్లా కాదయ్యా, ఇలా ఉందాము, ఇట్లా చర్చికి వెళ్దాం, ప్రేమగా ఉందాం, మనం ఎందుకు ఇలా గొడవలు ఆడుకోవటం అని చెప్పి మంచిగా మాట్లాడు, తనే మారుతాడు. నేను చెప్పినట్టు చెయ్యి ఇక నుంచి నువ్వు. సరే కరుణ, నువ్వు చెప్పినట్టే చేస్తా.
అంతా దేవుడి మీద భారం మోసి నా భర్తను మార్పించుకోవటానికి ప్రయత్నం చేస్తా కర్ణ. థ్యాంక్స్ కర్ణ, నన్ను కాపాడినందుకు. ఇక నుంచి మారి నీ భర్తతో ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళండి ప్రతి ఆదివారం. ఏ రోజు చర్చి మానుకోవద్దు, ఎందుకంటే సాతాను ఏ రోజు వీళ్ళకి ఏం గొడవ పెడదామా ఏం చేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఆ ఛాన్స్ దానికి ఇవ్వకూడదు. మనం ఏ రోజు ఒక్కరోజు కూడా మానుకోకుండా చర్చికి పోతానే ఉండండి, సరేనా? సరే సరే స్వాతి, ఇంకెప్పుడు అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు, సరేనా? సరే స్వాతి, వెళ్దాం పా, మీ అన్నయ్య పిలుస్తున్నట్టున్నాడు. గర్భవతిని అని కూడా కనికరం లేకుండా అన్ని వంగి వంగి చేపిస్తుంది. అదే మా అమ్మ అయితే ఒక పని కూడా చేపించేది కాదు. అక్కడికి నువ్వు వెళ్ళేది, కూర్చో. ఏంటి మా అమ్మ ఇలా బిహేవియర్ చేస్తుంది? పరాయి వాళ్ళు వినేటట్టు తల్లిని అరుస్తూ ఉంటే ఎన్ని మాటలు అనుకుంటారో అని ప్రార్థన చేసుకున్నామా.